18 వచనం చదవండి. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. దేవుడు ఈ మాటను బోధించి మనకు గ్రహింపించి రక్షించునుగాక. ఎంతమంది ఆమేన్ అన్నారు? అందరూ ఆమేన్ చెప్పండి. చేతులు ఎత్తి మంచిగా ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ లోతు దూతలతో ఈ మాట చెప్తున్నాడు, నేను తప్పించుకొని పోలేను. ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? తప్పించుకొని. అందరి వైపు చూడాలి. చదువు సార్ గట్టిగా. నాన్న, ఆ గోడ కొరుగున వారందరూ ముందుకు రండి. ఆ గుంపు అంతా, ఆ గొర్రెల గుంపు ముందుకు రండి. లేవాలి మీరంతా. ప్రభు కుమార్, రవి, రమేష్, ఏలియా బ్రదర్ లేవాలా? లేసారా? మీరందరూ ఎక్కడి నుంచి లేండి. మీరు అక్కడి నుంచి లేస్తే తప్పించుకుంటారు. చదువు చెప్పండి సార్ మంచిగా. డేవిడ్ బ్రదర్, అంజీ, ఇంకా ఇక్కడ ఆ గోడలో ఏం లేదు. ఇక్కడ యేసయ్య వాక్యంలో ఉంది. మీరు గోడ కొరిగి కూర్చుంటే ఏం రాదు. మీరు ముందుకు రండి. ఇంకా డేవిడ్ బ్రదర్, ఇంకా ముందుకు రండి. బిర్యానీ పెడతా ఉంటే ఎక్కడ అయిపోతానో ముందే కూర్చుంటారు. అవునా? అంతకంటే శ్రేష్టమైంది దేవుంది. చప్పలు కొట్టండి. దేవుని వాక్యం అంతకంటే శ్రేష్టమైంది. సోదరు చెప్పండి సార్ గట్టిగా. జాన్ బ్రదర్ రా, ముందుకు రా. ఇంకా ముందుకు రా. అక్కడ ఏమున్నారు? మా ఇంటోళ్ళని అక్కడ కూర్చోకండి, మంచిది కాదు. దేవుని వాక్యం కొరకు ముందుకు రండి. సోదరు చెప్పండి సార్ మంచిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదూతలు వచ్చి, మీరున్న ప్రాంతం అంతా నాశనం కాబోతుంది, మీరు తప్పించుకొని బయటికి రావాలని దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాలని దేవదూతల్ని తన ఇంటికి పంపించాడు. పంపిస్తే అప్పటికి వాళ్ళు చాలా తడువు చేశారు. ఆ ప్రాంతపు చుట్టువారంతా, ఆ ఇంటి చుట్టువారంతా పాపాత్ములు, విచ్చలవిడితనంగా దేవునికి లోబడక వాళ్ళు తినడం, త్రాగడం, పాపం చేయడం వాళ్ళ పని. లోతు ఇంటికి, ఆ లోతు ఇల్లు ఎక్కడుందంటే ఆ పాపుల మధ్యలో ఉన్నది. విచ్చలవిడిగా దేవుడు అంటే భయం లేక జీవించే, ఆ ప్రాంతంలో జీవించే ఆ ప్రజల మధ్యలో లోతు ఇల్లు ఉన్నది. ఈ దేవదూతలు వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళు చూసి, వీళ్ళు చక్కగా అందంగా ఉన్నారు, వీళ్ళతో పాపం చేయాలి అనే మనసు వచ్చింది. భయంకరమైన స్త్రీ పురుషుడనే భేదం లేదు, అంతటి ఘోరమైన మూర్ఖులు, పాప మనసు. ఆ దేవదూతలు పరీక్షించి ఆ లోతు ఇంట్లోకి వెళ్ళారు. అప్పటికి లోతు, వద్దయ్యా, అది మంచిది కాదు, వీళ్ళు నాకు ఇంటికి అతిథులుగా వచ్చారు, వారిని ముట్టకూడదు, కాకపోతే నాకు పిల్లలు ఉన్నారు, నా ఆడపిల్లలు ఇద్దరిని ఇస్తాను, వీళ్ళు మాత్రం ఏమనకు. అంత భయంకరమైన పాపంలో ఉన్నారు. దేవదూతలను తప్పించాలని ఆ యొక్క లోతు ప్లాన్ చేసిన వాళ్ళు, ఏంద్రా నువ్వు మా మధ్యలో, నువ్వు మాటలు నువ్వు ఎవడివిరా అని కోపం చేస్తూ లోతు మీదికి కొట్టడానికి వస్తుంటే దేవదూతలు ఏం చేస్తారంటే వాళ్ళ కనులకు, ఆ పాపాత్మల కనులకు కనుమబ్బు కలుగజేసి గుడ్డివారిగా, ఇక వీళ్ళ తెరుగు రాకుండా, వీరి ఇంటి మీదకి రాకుండా, లోతును ముట్టకుండా, దేవదూతలు ముట్టకుండా వారి కనులకు గుడ్డితనం కలుగజేయగా వారు తడువులాడుతూ వీరింటి మీదకి రాకుండా వారు అలా గుడ్డివారిగా అక్కడక్కడే తిరుగుతున్నారంట. కానీ వీళ్ళు జోలికి రాలేదంట. చప్పులు కొడితే యేసయ్య స్తోత్రం చెప్పండి. మంచిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య స్తోత్రం అనండి. మంచిగా యేసయ్య స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసయ్య స్తోత్రం, హల్లెలూయా. వెంటనే లోతును లోపల తీసుకొని గడియ వేసి దూతలు చెప్తున్నారు, నువ్వు ఇక నుంచి ఎవరు ఉండవద్దు, నీకు సంబంధించిన ప్రతి వారిని బయటికి తీసుకురావాలి, మన పర్వతం ఎక్కాలి,
మిమ్మల్ని దేవుడు తప్పించాలని ఆశపడుతున్నాడు. ఈ ప్రాంతం మీదకి, సోదమ గోమర ప్రాంతం మీదకి అగ్నిగంధకాలు కురిపించి ఈ పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే వీరు ఇక్కడ దేవునికి లోబడని జనం అని చెప్పగానే వెంటనే ఆ లోతు ఇక వాళ్ళకి సంబంధించిన 2 అల్లుళ్ళు ఉన్నారు, 2 కూతుర్లు ఉన్నారు. కాబోయే అల్లుళ్ళు వాళ్ళిద్దరు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. 2 కూతుర్లు, భార్య అందరి దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండండి, మనం వెళ్ళిపోవాలి, దేవుని ఉగ్రత ఈ ప్రాంతంకి రాబోతుందట అని చెప్పగానే అల్లుళ్ళు ఎగతాళి చేశారు. 2 అల్లుళ్ళు ఎగతాళి చేశారు. వాళ్ళకు సరిగా దేవుడు అంటే భయం లేదు, జ్ఞానం లేదు. వచ్చిందిలే దేవుని ఉగ్రత అని లోతుకి వ్యతిరేకంగా తిరిగారు. ఇక వాళ్ళతోనే ఉంటున్నాడు. మరి లోతు సరే వీరి కర్మాన్ని వదిలేయలే, తడువు చేస్తున్నాడు, కాలు పట్టుకుంటున్నాడు. అవసరమా? సోదరి ప్రొఫెసర్ గట్టిగా హుషారు చెప్పండి. దేవుడు అంటే సరిగా లోతు కూడా సరిగా తప్పించుకోవాలనే వ్యక్తిగత చింత లేదు. దేవునికి అవకాశం ఇవ్వని వాడు నాకెందుకు ఈ బంధం అని తెంచుకోకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకొని, ఏళ్ళు పట్టుకొని కాబోయే అల్లులని ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు. దేవదూతలు వెంటనే వాళ్ళ కూతుర్లకు చెప్పగానే, లోతు కూతుర్లకు భార్యకు చెప్పగానే వాళ్ళు వెంటనే లోబడ్డారు. మంచిదే, కానీ అల్లుళ్ళు లోబడట్లే. దేవదూతలు చూశారు, ఇంకా నువ్వు తడు చేస్తున్నావా, రా అని చేతులు పట్టుకొని వారిని బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి మంచిగా, హల్లెలూయా. చేతులెత్తి మంచిగా హల్లెలూయా. ఆ లోతును తన భార్య 2 కూతుర్లు బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక దేవదూతలు అంటున్నారు, అల్లుళ్ళు రాలేదు, ఇక అల్లుని వదిలేశారు. ఎందుకంటే లోబడట్లేదు. దేవుడికి ఉగ్రత వస్తుందనే భయం లేదు. అయ్యో నేను కాలిపోతా, అయ్యో నేను చచ్చిపోతాను, మా ప్రాణం పోతుంది, దేవుడు ఉగ్రత కురిపిస్తాడంట అనే భయం లేక, చెప్తే కూడా లోబడక, వారి బుద్ధి మార్చుకోక, ప్రాణం అంటే భయపడక మూర్ఖంగా అలాగనే ఉండిపోయారు. ఈ 4 మాత్రం బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత లోతు దేవదూతలు అంటున్నారు, ఇదిగో లోతు, మీరు వెనుకకు చూడకుండా, ఈ మైదానంలో వెనుకకు చూడకుండా మీరు ముఖాలు ముందుకు పెట్టాలి, వెనుకకు చూడకూడదు. చూస్తే మీరు పనికి రాకుండా పోతారు, కనుక ముందున్న పర్వతం ఎక్కండి అనగానే అప్పుడు ఈ మాట అంటున్నాడు. ఏమంటుంటున్నాడు? ప్రభువా, అక్కడ ఏమున్నది? ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. చూసారా మంచిగా, ఎంత దేవుణ్ణి మంచిగా గణపరుస్తున్నాడు. నీ కటాక్షం నా మీద వచ్చింది. రెండోదిగా, నా ప్రాణం రక్షించడం వలన నీ కృపను చూపి నీ కృపను గణపరిచావు, అయితే నేను నీకు లోబడేంత శక్తి నాకు లేదు. అందరు ఈ మాట వినాలి, అందరు నా వైపు చూడాలి. సోదరి ప్రొఫెసర్ గట్టిగా ఇంకా మంచిగా ఏమంటున్నాడు? అయితే నేను ఆ పర్వతంను తప్పించుకుని పోలేను, పర్వతం ఎక్కలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఈ మాటలు మీరు గ్రహించారా? ఈ మాటలు మీరు గ్రహించారా? ఇప్పుడు దేవదూతలు వచ్చి అగ్ని కురిపిస్తాడు ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు మేలు కోరే కదా చెప్పేది కదా, వీళ్ళు మేలు కోరే చెప్తున్నారు. అలాంటప్పుడు మరి లోతు ఏం అర్థం చేసుకుంటున్నాడు? వాళ్ళ మాటలు అర్థం చేసుకోక, ఆ పర్వతం నేను ఎక్కలేను, నాకు శక్తి లేదు. రెండోదిగా ఏమంటున్నాడు? ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. అంటే నువ్వు పర్వతం ఎక్కితే బ్రతుకుతావని దేవదూతలు అంటే, మళ్ళీ నువ్వు చచ్చిపోతునేమో అని నీకెందుకు ఆ డౌట్? చూసారా, చివరికి ఎక్కలేదు, పర్వతం ఎక్కలేదు, నా వల్ల కాదన్నాడు. ఇప్పుడు తండ్రికే నా వల్ల కాదంటే పిల్లలకు, భార్య పిల్లలకి ఏమైనా శక్తి ఉన్నదా? భార్య పిల్లలకి శక్తి ఉన్నదా? ఇంటి యజమానికే బలం లేదు, దేవదూతలు చెప్పిన మాట వినలేకపోతున్నాడు, ఇంకా భార్య పిల్లలకి ఏం బలం ఉంటుంది? లోతు అన్నాడు దేవదూతలతో, నేను అంత ఎక్కలేను, కానీ ఇక చిన్న ఒక ప్రాంతం ఉంది, ఈ ఊరు సమీపంలో పారిపోటుకి, ఈ ఊరు సమీపంలో ఒకటి ఉంది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుతున్నందుకొని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. ప్రొఫెసర్ గట్టిగా దేవదూతలు కూడా, సరే ఈ ప్రాంతాన్ని అయితే విడిచిపెడుతున్నావు, పర్వతం ఎక్కలేని అంటున్నావు,
చిన్న ఊరు, అక్కడికి పోతా అంటున్నావు, నీ వల్ల కాదు అంటున్నావు, సరే వెళ్ళు అని అన్నారు. వాక్యం చెప్తుంది, ఆశగల ప్రాణాన్ని చెప్పాలి, అందరూ చెప్పాలి ఆశగల ప్రాణాన్ని. ఇప్పుడు దేవుని ఆశ, దేవుని బిడ్డల ఆశ ఒక్కటై ఉండాలి. ఆమెను చెప్పండి. కానీ ఇక్కడ కొంచెం తేడా అయిపోయింది. నాశనం చేసే పాపం గల ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టే మనసు వచ్చింది, కానీ తప్పించుకొని క్షేమం ఇచ్చే పర్వతం ఎక్కాలని దేవదూతలు చెప్పినా ఎక్కాలనే మనసు లేదు వాళ్ళకి, ఎక్కే శక్తి లేదు వాళ్ళకి. రెండోదిగా ఈ చిన్న ఊరికి పోతా అంటే ఇంకా వాళ్ళకు వదిలేశారు, కానీ క్షేమం ఇచ్చే ఆ స్థలానికి ఎక్కే మనసు, దేవుని ఆశతో ఉద్దేశంతో ఏకీవించే శక్తి వారికి లేదు. చివరికి సరే ఆ ఊరికి వెళ్తా అంటున్నారు కదా, ఎక్కలేమంటున్నారు కదా, వెళ్ళండి అన్నారు. చివరికి ఏమైంది? అక్కడ ఏమైనా క్షేమం జరిగిందా? గుండెల్లో గుబులు, భయం. అమ్మో, ఎక్కమన్నప్పుడు ఎక్కలేదు, ఇప్పుడు ఎక్కుతాను అని. తర్వాత ఆ సోదమ గోమోర అంతా తగలబడి ఒక్క జీవి లేకుండా పాపం చేసిన అందరూ నాశనం అయిపోయారు. దేవునికి లోబడిన అందరూ నాశనం అయిపోయారు. ఇండ్లు నాశనం, అన్ని నాశనం అయిపోయాయి. చివరికి ఇక వీళ్ళకి భయం పుట్టింది, ఈ ఊరు మీద కూడా నాశనం వస్తుంది కావచ్చు, దేవదూతలు పర్వతం అని చెప్పారు కదా, ఆ పర్వతం ఎక్కితే నేను నా భార్య 2 ఆడపిల్లలు బాగుంటాము కావచ్చు అని ఆ తర్వాత ఆలోచన వచ్చి ఎక్కారు. ఎక్కితే ఏమైంది? క్షేమం జరిగిందా? కుటుంబం మంచి కుటుంబంగా దీవించబడ్డదా? లేదు. భార్య వెనుకకు చూసి ఉపస్తంభం అయిపోయింది. 2 ఆడపిల్లలకు రాని ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు వచ్చాయి. పాపం చేశారు, భ్రష్టుల్ని కన్నారు. తండ్రితో పాపం చేసి భ్రష్టత్వాన్ని తెచ్చుకున్నారు. సాక్ష్యం లేదు, బాగా దాగారు, తండ్రికి బాగా దాగించి పాపం చేశారు. ఇక అందరు చచ్చిపోయారు, ఇక మాకు వంశం ఎట్లా, మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి పురుషులు కూడా మిగిలిలేదే, ఏ బంధాలు లేరే, ఏ బంధువులు లేరే, ఇక మనకు ఉన్నది ఒక్కటే తండ్రిని. ఆ తండ్రికి బాగా తాగిపిస్తుంటే బుద్ధి లేదా లోతుకి? తండ్రి కదా, మరి ఆడపిల్లలు నాకు తాగిపిస్తుంటే నేను తాగితే మత్తు అయిపోతా, చెయ్యని పాప పనులు చేస్తానని త్రాగాడు. వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు ఇచ్చినట్టుగా తాగారు. పెద్ద కూతురు చిన్న కూతురు పాపం చేసి ఆ తండ్రి ఆ లోతు ద్వారా పాపం చేసి వాళ్ళు 2 కుమారులను కన్నారు. ఆమోనీలంట, ఇంకా మోయాబీ సంతానం అంట. ఈ ఆమోనీలు ఎవరు? దేవునికి వ్యతిరేకం, దేవుని సింహాసనానికి వ్యతిరేకం. చదువుతారు ఆ మాట చూడండి. 37వ వచనం చదవండి అమ్మా. వారిలో పెద్దది అంటే పెద్ద కూతురు కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను. మోయాబులు అంటే శాపగ్రస్త సంతానం, శాపగ్రస్తులు. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నామి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. చాలు, అమ్మోనీయులు, మోయాబీలు. అందరు చెప్పండి మాట. అందరు ఉన్నారు ఇక్కడ, అందరు చెప్పండి. అమ్మోనీయులు, మోయాబీలు. మోయాబీలు అంటే శాపం, ఆమోనీయులు అంటే వ్యతిరేకత. శాపం అంటే పాపం వల్ల ఏమొచ్చిందమ్మా? శాపం. అంటే ఎప్పటికీ వారికి పాపులుగానే ఉంటారు, శాపగ్రస్తులుగానే ఉంటారు. మాకు ఆశీర్వాదం కావాలనే ఆశ వాళ్ళకు ఉండదు. ఇక రెండవదిగా మాలో దేవుడు ఉండొద్దు, మా ఇష్టం అని వ్యతిరేకులు, ఆమోనీయులు. ఇలాంటి సంతానానికి లోతు చోటు ఇచ్చాడు, సంతానాన్ని కన్నాడు. కారణం ఏంటి? లోతుకు కుటుంబానికి అసలు ఆశీర్వాదం లేదు. రెండవదిగా దేవుడు ఆ ఇంట్లో లేడు. ఇది ఒక ప్రశ్న. ఇక్కడ దేవుని నమ్ముకొని, యేసయ్యని నమ్ముకొని ఎంతమంది దీవించబడ్డారు? దేవుని అంటే డబ్బు, ఇల్లు, ఇది కాదు.
ఏ గుణం మార్చారు? ఎంతమంది గుణం మారింది యేసయ్య నమ్ముకొని? ఒకసారి స్తోత్రం చెప్పండి మంచిగా, చప్పలు కొట్టండి మంచిగా, యేసయ్య స్తోత్రం అంటూ. హల్లెలూయా. రెండవదిగా, దేవుని దీవెన పొందిన వారు ఎక్కడ ఉంటారు? ఆయన సన్నిధిలో ఉంటారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. రెండవదిగా, దేవునికి సింహాసనం చోటిచ్చిన వారు దేవుని నడిపింపులో ఉంటారు. ఆమేన్. ఆశీర్వాదం అంటే దేవుని సన్నిధిలో ఉండడం. ఆమేన్ చెప్పండి. రెండవదిగా దేవునికి అనుకూలం అంటే దేవుని నడిపింపులో ఉండడం. ఆమేన్ చెప్పండి. సన్నిధిలో ఉండడం, నడిపింపులో ఉండడం. ఆమేన్ చెప్పండి. ఒక మాట చెప్పాలంటే దేవుని దగ్గర ఉండడం. ఒక నలుగురు రండి, ఒక నలుగురు బిడ్డలు రండి, ఒక నలుగురు, త్వరగా స్పీడ్గా. ఒకసారి చెప్పులు కొట్టి యేసయ్య స్తోత్రం చెప్పండి. యేసయ్య స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇద్దరు ఇటు ఉండండి. హల్లెలూయా. మోయాబీ, అమ్మోనీయులు. శాపం, వ్యతిరేకత. దేవుని శాపం, ఆశీర్వాదం లేదు, దేవుని నడిపింపు లేదు. ఆశీర్వాదం లేదు కనుక వీరు సన్నిధిలో మోకరించలేరు. మోకరించు. 1 నిమిషం నిలబడు. ఇంకా మోకరించలేడు కనుక, సన్నిధిలో ఉండలేడు కనుక నడిపింపు ఉండదు. ఇక దేవుని నడిపింపు ఉండదు. వీళ్ళంతా ఇంకా వ్యతిరేకం. వీళ్ళు దేవుని ఇద్దరు, వీళ్ళు అనుకూలం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, మోకరించు. వీళ్ళు ఎప్పటికీ దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని సన్నిధిలో ఉంటాడు కనుక స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, దేవుని నడిపింపు ఉంటుంది. ఆమేన్ చెప్పండి. దేవునికి దగ్గరగా ఉంటారు కనుక, మోకరించాడు కనుక దేవుని నడిపింపు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకరు రండి. ఈయన ప్రభు అనుకోండి. సో చెప్పండి. ఇక వీళ్ళకి దేవుని నడిపింపు లేదు, మోకరించరు, దేవుని సన్నిధిలో లేరు కనుక నడిపింపు లేదు. అందుకే శాపం, వ్యతిరేకత. శాపం, దేవుడు అంటే వ్యతిరేకత, సొంత నడిపింపు. రెండవదిగా శాపం, ఎప్పుడు గొడవలే, సమాధానం ఉండదు ఇక ఈ ఇంట్లో, ఎప్పటికీ సొంత ఇష్టమే. ఎందుకంటే ఇక దేవుని నడిపింపు లేదు. ఇక వేరొకడు ఉన్నాడు. ఇక వీళ్ళకి దేవుడు వీళ్ళని ఇచ్చిపెట్టాడు వేరొకడికి. వీళ్ళైతే లోబడతారు. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. లోబడతారు కనుక దేవుడు వీళ్ళని ఎప్పుడు మోకరిస్తా అంటే దేవుడు వీళ్ళని చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. దేవుడు వీళ్ళని చూస్తున్నాడు, వీళ్ళకి తగిన నడిపిస్తున్నాడు. చేయబట్టుకో, చెవుల ఆలోచన చెప్పు. మంచిగా నడువు, పాపం చేయకు. ఇది దేవుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మోకరించాడు కనుక మంచిగా జీవించు అని ఆలోచన ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇక వీళ్ళు ఇంకా మోకరించరు, దేవుని దగ్గర ఉండరు కనుక దేవుడు వీళ్ళతో బుద్ధి మార్చుకొని చెప్పాడు. ఇక వీళ్ళు వ్యతిరేకం అన్నమాట, ప్రార్థన చేయరు. ఇక వీళ్ళు మా ఇష్టం అంటారు కనుక దేవుడు వీళ్ళు విడిచిపెట్టాడు. లోతు కనిన సంతానం, శాపం, వ్యతిరేకత. అందరు వినండి. దేవుడు మనల్ని కనికరించునుగాక. అందరు చెప్పండి ఆమేన్ అని చెప్పండి. మనం ఎల్లప్పుడూ వీళ్ళలా కాకుండా ఇలాగున ఉండుదుము గాక. ఆ కుటుంబమే రిబకా కుటుంబం. ఆమేన్ చెప్పండి. వీళ్ళు ఏమన్నారు? ఈ సంతానం ఎందుకు వచ్చింది? లోతు ఏమన్నాడు? నేను తప్పించుకొని పోలేను, పర్వతం ఎక్కలేను, నా చేత కాదు అంటే దేవుడు చెప్పింది చేత కాక ఈ సంతానానికి జన్మనిచ్చారు. ఈ స్వభావాలకి శాపం, వ్యతిరేకత, నా ఇష్టం, దేవుని ఇష్టం కాదు. ఇంట్లో వాళ్ళ ఇష్టమే, వాళ్ళ గుణమే, వాళ్ళ గొడవలే, వాళ్ళ కొట్లాటలే, వాళ్ళ బూతులే, వాళ్ళ సినిమాలే, అంత లోకమే. ఇక్కడైతే రిబకా ఇంట్లో చెప్పండి, దేవుడు ఉన్నాడు, ప్రార్థన ఉంది, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని నడిపింపు ఉన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రిబ్కా దగ్గరికి మనం వస్తే ఒకసారి చూడండి, అడిగిన దానికంటే ఎక్కువ శక్తి కలిగి ఉన్నది రిబ్కా. లోతు ఏమో నా వల్ల కాదన్నాడు. రిబ్కా దగ్గర చూస్తే మనం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం, 24వ అధ్యాయం 16 నుండి చదవండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి, అందరు వినాలమ్మా, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె అయ్యా, చూడండి ఆమె ఏమంటుంది, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీ నీళ్లు చేదిపోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటిని నీళ్లు చేదిపోసాను. చప్పలు కొట్టు ఒకసారి మంచిగా, అందరు చప్పలు కొట్టాడు మంచిగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లోతు తన కుటుంబాన్ని కాపాడకు దేవదూతలు చెప్తే నా వల్ల కాదు ఎక్కుటకు అని వేరే ఊరికి వెళ్ళి అవిధేయత చూపించి వారి కుటుంబం పతనమైపోయింది, వేదనకు గురైపోయింది, సాక్ష్యం లేదు. రిబ్కా అయితే ఏలియాజర్ వచ్చి రిబ్కమ్మతో అడుగుతున్నాడు, అమ్మా నాకు కొన్ని నీళ్ళు ఇవ్వు. నావే చూడు అందరు, నాకు కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా అని అంటే వెంటనే ఆమె ఆ బావిలోకి దిగి, మరి అక్కడ బటన్ వేస్తే ఆ స్విచ్ వేస్తే నీళ్ళు వచ్చే మోటార్లు లేవు అక్కడ. ఆమె ఏం చేసిందంటే, ఇస్తానయ్యా నీకు తాగడానికి, దాహం తీరుస్తాడని కడవ తీసుకొని, అంటే భుజం మీద మోస్తారు కదా, అటో బింద ఇటో బింద పెట్టుకొని కర్ర కట్టుకొని కిందికి దిగుతారు కదా, అలాంటి కడవ ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల ఏం చేసింది, ఆ బావిలోకి దిగి త్వరగా నీళ్ళు తీసుకొని పైకి తీసుకొచ్చి ఆయన ఎంత తాగితే అంత నీళ్లు పోసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీళ్ళు ఆయన తాగాడు. తాగిన తర్వాత ఆమె ఏమనాలి, అయ్యా ఇంకా నా వల్ల కాదు, నా ఇంటికి పని చేసుకోవడానికి నీళ్ళు తీసుకోవడానికే ఇంత దిగి నీళ్ళు తీసుకొని పోవాలి, ఇప్పటికే పని చేసి అలసిపోయినా, నా ఇంటి వారికి పని చేసి అలసిపోయినా, ఇంకా నా వల్ల కాదు అని కూర్చోవాలి. ఆమె ఏం చేసింది తెలుసా, ఆయనకు ఎలియాజర్కు కొన్ని ఒంటెలు ఉన్నాయి, ఆ ఒంటెలకు ఆయనకు దాహం తీర్చని అడిగాడు, నా ఒంటెలు కూడా దాహం తీర్చని చెప్పలేదు. చెప్పకముందే అయ్యా నీ ఒంటెలు కూడా నీళ్లు పోస్తాను. చూసారా ఎంత కష్టపడే మనసు, ఇతరుల దాహం తీర్చాలనే మనసు, అడక్కముందే శ్రమపడే మనసు, దయ కనికరం అనే మనసు, దేవుని మనసు, దిగి నీళ్ళు తీసుకొచ్చి వాటికి కూడా ఒంటెలకు నీళ్ళు పోసేది. ఒక్క ఒంటె నీళ్ళు ఎన్ని తాగుతుంది చెప్పండి, 6 నెలల్లో సరిపడే నీళ్ళు తాగుతుందంట. సోదయం పరుస్తారు గట్టిగా. నోరు పెట్టిందంటే కడుపు ఫుల్ ట్యాంక్ కావాలి, అందుకని 6 నెలలు తాగుతుంది, 6 నెలలు ప్రయాణం చేస్తుంది అంట. అది నీళ్ళు ఎక్కడ కనబడితే 6 నెలలు అక్కడ తాగుతుంది, ఎందుకంటే ఎడారి ప్రయాణం. ఒంటె ఎడారి జీవి. ఆ ఒంటెకు దాహం ఎన్ని ఒంటెలు ఉన్నాయో మరి. ఆ కడుపు నిండిన తర్వాత అప్పుడు ఆమె నెమ్మదైంది. అక్కడ రిబ్కాకు ఆశీర్వాదం ప్రారంభించబడ్డది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనకు తెలుసు, ఆ ఎలియాజర్ ఇంటికి తీసుకెళ్ళి ఆ తర్వాత వాళ్ళకి, అమ్మ ఈ రాత్రి ఎక్కడన్నా బస చేయాలి, ఎక్కడ అవకాశం ఉందా అంటే, మా అమ్మ నన్ను అడిగి చెప్తానయ్యా అని ఆమె వెళ్ళి చెప్పడం. తర్వాత ఆమెకు కొన్ని బంగారు సంబంధించిన వస్తువులు ఇవ్వడం. తర్వాత ఇలా సంగతి అయ్యా, అబ్రహాము ఇట్లా నన్ను పంపించాడు, ఇట్లా కోడలు కావాలి, ఇవన్నీ చెప్పగానే వాళ్ళు చేర్చుకొని
సరే ఆమెకి ఇష్టమైతే ఆమెను తీసుకెళ్ళండి అని ఆమె ఇష్టానికి రిబ్కాకు అప్పగించుకోవడం, ఆ తర్వాత రిబ్కాను తీసుకొచ్చి ఇస్సాకు పెళ్లి చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం మంచిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున్న తర్వాత రిబ్కాకు ఏమైంది? రిబ్కాకు దేవుడు వాళ్ళ ఇంటి వారు ఏం ఆశీర్వాదం ఇచ్చారు తెలుసా? చదవండి ఆ మాట. వేవేల తల్లికి వేవేల ప్రజలకు నువ్వు తల్లి అవుతావు. ఆ మాట చదవండి. 24:60 వచ్చినాం. 24:60. వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నువ్వు వేలకు తల్లి వగుదువు గాక. ఒకటి, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురుగాక అని ఆమెను దీవించారు. చప్పలు కొడతారా? మంచిగా చప్పలు కొడతారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెనని చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈమెకు దీవెన వచ్చింది. ఒకటి, ఒక పెద్ద ఇంటికి కోడలుగా మారింది. రెండోదిగా వాళ్ళ ఇంటి వారి ద్వారా దీవెన ఏంటి? నువ్వు వేవేల ప్రజలకు తల్లి అవుతావు. హల్లెలూయా. వేవేల ప్రజలకు తల్లి అవుతావు అంటే వేవేల ప్రజల్ని పోషిస్తుంది కదా. ఆమేన్. హల్లెలూయా. 2-3 ఉంటేనే పోషణ కష్టం. స్తోత్రం చెప్పండి. ఈమె వేవేల ప్రజలకు తల్లి అంటే ఎంత ధనవంతులు, ఎంత ధనాన్ని, ఎంత దేవుని ఇప్పటికి ఇవ్వబోతున్నాడో. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. రెండవదిగా పగవారి గౌనిని స్వాధీనం అంటే శత్రువును దేవుడిని చేతికి ఇవ్వబోతున్నాడు. చప్పలు కొట్టి యేసయ్యా స్తోత్రం. చప్పలు కొట్టి యేసయ్యా స్తోత్రం. మంచిగా నా దేవుడు మనందరినీ అలాగున ఆశీర్వదించునుగాక. వేవేలకు అన్నం పెట్టేవారిగా మార్చునుగాక. ఆమె చెప్పండి. శత్రు గౌనిని శత్రువును స్వాధీనపరచుకునే శక్తి దేవుడు మనకిచ్చునుగాక. ఆమె చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు శత్రు చేతిలో ఉన్నారు, ఒకరు శత్రువే వారికి అప్పగించబడ్డాడు. ఆమె చెప్పండి. ఒకరి ఇంట్లో శాపం, లోతు ఇంట్లో శాపం, రిబ్కా ఇంట్లో ఆశీర్వాదం. లోతు ఇంట్లో అపజయం, రిబ్కా ఇంట్లో జై జీవితం. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. కారణం ఏంటి? ఇద్దరు దేవుని బిడ్డలే. ఒకరికి శాపం, ఒకరికి అసమాధానం, ఒకరి గొడవలు, ఒకరి కొట్లాట. ఒక ఇంట్లో దరిద్రం ఉంటే మరొక ఇంట్లో సమాధానం, ఐశ్వర్యం, ఆశీర్వాదం, దేవుని బలం ఉంటే, ఒకరింట్లో దేవుని బలం లేక దుష్ట బలం. ఇలా దేవుని బిడ్డల ఇంట్లోనే ఉండడానికి కారణం ఏంటి? తెలుసా? లోతు సహవాసంలో లేడు. చెప్పండి, ఎక్కడ లేడు? అమ్మ అందరు నోరు తెరిచి చెప్పండి. బ్రదర్స్ సిస్టర్ అందరూ చెప్పండి. ఏ సహవాసం? అబ్రహాంకు దూరం అయిపోయాడు. చెప్పండి, ఎక్కడికి దూరం అయ్యాడు? పేరుకే అబ్రహాం సంబంధి, కానీ అబ్రహాంతో కలిసి బలిపీఠం కట్టాడు. అబ్రహాంతో కలిసి ప్రార్థన చేయడు. అబ్రహాంతో కలిసి ఉండాడు. పేరుకే అబ్రహాము కుమారుడు, అబ్రహాంకు సంబంధిగా ఉంటాడు, కానీ అబ్రహాం యొక్క అనుభవాలు లేవు. ఇక్కడైతే అబ్రహాంతో సంబంధం ఉంది. ఆమెను చెప్పండి. అబ్రహాం ఇంటికి వారసు కోడలైపోయింది. అబ్రహాం దీవెన వచ్చింది. శత్రువుని స్వాధీనపరుచుకుంటావు. వేవేల ప్రజలకు నువ్వు తల్లి అవుతావు. నువ్వు ఒక్కరికి ఇద్దరికి అన్నం పెట్టుడు కాదు, నీ ఇంట్లో 4 కాదు, 1000 మందికి నువ్వు పెట్టబోతున్నావు. హల్లెలూయా. అంటే దేవుని దీవెన ఉంది. దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుని జయం, దేవుని బలం ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ క్రియేట్ చేయట్లే. కారణం, వీరు సహవాసం లేరు, వీరు సహవాసంలో ఉన్నారు. హల్లెలూయా. వీరికి ప్రార్థన జీవితం లేదు, దేవునితో సంబంధం లేదు. ఇక్కడ ప్రార్థన జీవితం ఉన్నది. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, రిబ్కా ప్రార్థనలో దేవునితో గడిపింది. ఆ దినాన చెప్పేవాళ్ళు లేరు, సేవకులు లేరు, సంఘం లేదు. అయినా ఆమె పరిశుద్ధంగా జీవించింది. స్తోత్రం చెప్పండి. రెండవదిగా ఆమెను చూడండి, అక్కడ ఆమె క్యారెక్టర్స్ అక్కడ 3 ఉన్నాయి. సహవాసంలో ఉన్నప్పుడు ఒక 3 క్యారెక్టర్లు దేవుడు మనకి ఇస్తాడు. 24వ అధ్యాయంలో
16వ వచనం, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, రెండోది ఆమె కన్యక, మూడోది ఏ పురుషుణ్ణి ఆమెను కూడలేదు. ఈ మూడింటి అర్థాలు మీకు చెప్తాను. చక్కనిది అంటే వంకర లేదు ఆమెలో. ఏం లేదు? వంకర ఎవరు ఉంటారు? పాము ఉంటుంది. పాము వంకర ఉంటుంది, చక్క నడుస్తుందా? పాము అంటే సైతాను. సైతాన్ గుణాలు దురాశలు, శరీరాశ, నేత్రాశ, జీవోడంబం ఆమెలో లేవు. దురాశలు జయించింది ఆమె, చక్కనిది. రెండోదిగా కన్యక. కన్యక అంటే పరిశుద్ధత, పవిత్రురాలు. ఒకటి పాపాన్ని జయించింది, రెండోది పరిశుద్ధత నింపుకుంది, దేవుని గుణంతో నింపుకుంది. మూడోదిగా ఏ పురుషుడు ఆమెను అంటే ప్రత్యేకంగా జీవిస్తుంది, పాపం అంటకుండా ప్రత్యేకంగా ఉన్నది. సోదరు చెప్పండి హల్లెలూయా. దేవునితోనే దేవుడు మన యేసయ్య ఎలాంటి వాడు? పాపం లేనివాడు, పరిశుద్ధుడు, ప్రత్యేకంగా ఈ లోకంలో జీవించిన వాడు. చప్పలు కొడతారా? మంచిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. మరి ఈ ఇంట్లో ఏమున్నది? అందరు నవ్వి చూడాలి, అందరు నవ్విపోయి సోదరు చెప్పండి అసలు గట్టిగా. మరి ఈ ఇంట్లో ఏమున్నది? వంకెర. ఈ ఇంట్లో ఏమున్నదమ్మా? వంకెర. రెండవదిగా కన్యకగా పవిత్రంగా లేరు, పాపం చేస్తూనే ఉన్నారు. మూడవదిగా వీరు ఈ లోక సంబంధాలతో ఏలుబడిలో ఉన్నారు. అందరు నా వాళ్ళే, అందరు చెప్పినట్టు చేస్తూ ఉంటారు, సైతాన్ చెప్పినట్టు చేస్తూ ఉంటారు, ఎవరు చెప్పింది వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఈ ఇంట్లో మాత్రం దేవుడు చెప్పిందే హల్లెలూయా, దేవుని బిడ్డలు చెప్పిందే హల్లెలూయా, అబ్రహాం చెప్పిందే. ఎందుకంటే అబ్రహాం ప్రత్యేకంగా ఉన్నవాడు. తన ఇంటిని, తన బంధువుల్ని, తన రక్త సంబంధుల్ని, తన దేశాన్ని విడిచి బయటికి రా అబ్రహాం, నేను నిన్ను దీవించబోతున్నాను. 7 రకాల వాగ్దానాలు చేశాడు. లోబడ్డాడు కనుక అబ్రహాంను దేవుడు ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతు అలా కాదు, అందరు నా వాళ్ళే. మూడు బాటలు కూడా ముచ్చట్లు నావే, ఆ బ్రాండీ షాప్ నాదే, ఆ ఫంక్షన్లు నావే, ఆ బంగారం నాదే, ఆ చెవి కమ్మలు, ఆ ముక్కు కమ్మలు, ఆ లిప్స్టిక్లు అన్నీ నాయే. ఆ అబద్ధాలు, ఆ సినిమాలు, ఫోన్ ఆన్ చేస్తే, యూట్యూబ్ ఆన్ చేస్తే ఆ సినిమాలు, పనికి మళ్ళీ చెత్త అంతా ఉంటుంది ఇక్కడ. మధ్యరాత్రి 2 గంటల వరకు ఉంటుంది ఆ చెత్త. 2 గంటల వరకు నన్ను ఎవరేమంటారు? సెల్ చూసుడు. నెట్ ఫ్రీ, జియో కాదు మరో చచ్చిపోతున్నారు. పైకి బాగా నుండి పాపం చేసి చచ్చిపోతున్నారు. జియో అన్లిమిటెడ్ 300 వేసుకుంటే చాలు, 349 ఎంతో, 24 గంటలు చూడు, నెట్ ఆన్ చేయి. మరి అవసరానికా? హలో, బాగున్నారా? సేవ బాగుందా? సేవకులు బాగున్నారా? దేవుని బిడ్డలు బాగున్నారా? ఆ ఫోన్లు ఉండవు. కూటం జరిగిందా? పాస్టర్ మీటింగ్ జరిగిందా? సేవకులతో కనెక్షన్ ఉండదు. రోగం వస్తే చాలు, అయ్యా నాకు నొప్పి అయ్యా అంటారు. అవసరానికే, దేవుడు అవసరానికే. మంచిగుంటే పాపమే. ఇంకా అందుకే దరిద్రం, శాపం, వ్యతిరేకత, అప్పులు, వ్యాధులు, గొడవలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు అన్ని వీలయ్యే. రోగాలు వీలయ్యే. సోదరు చెప్పండి, అన్ని రోగాలు వీలయ్యే, అప్పులు వీలయ్యే, వడ్డీలు వీలయ్యే, చిట్టీలు వీలయ్యే, ఫైనాన్స్ వీలయ్యే, ఈఎంఐ, ఆ అమ్మాయి అన్ని వీలయ్యే. ఒక సేవకుడు అన్నాడు, ఈఎంఐ, ఈ అమ్మాయి, ఆ అమ్మాయి, ఈ అమ్మాయి అంట. దరిద్రం, పాపం. వీళ్ళకు సావాసం లేదు, వ్యక్తిగతంగా ప్రార్థన లేదు. సెల్ ఫోను, మూడు బడల ముచ్చట్లు, ఆ ఇల్లు ఎట్లుంది, ఈ ఇల్లు ఎట్లుంది, ఇవే ముచ్చట్లు. బతుకు మార్చుకుందాం, బాగు చేసుకుందాం, సావాసాలు ఉందాం, ఆత్మకూటానికి వద్దాం, ఉపవాస ప్రార్థనకు వద్దాం. వీళ్ళకి వద్దు సహవాసం. వీళ్ళకైతే మా దేవుడు, సోదరు చెప్పండి, మాలో పాపం ఉండొద్దు. మా దేవుడు పాపం లేనివాడు, మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు ప్రత్యేకంగా ఉన్నవాడు. దేవునితోనే ఉండాలి, దేవుని బిడ్డలతోనే ఉండాలి. ఆమెను చెప్పండి. రూతు అలా సమర్పించుకుంది, నయంతో ఉంది. నీతో ఉంటా అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతా, నీ బొంద పక్కకు నా బొంద. సోదరు చెప్పండి. అంటే మంచి లాంగ్వేజ్ కాదు, మన తెలంగాణ లాంగ్వేజ్. నీ బొంద పక్కకి నా బొంద అంటే అంత సమర్పణ, అంత ప్రతిష్ట, అంత పరిశుద్ధత, అంత వైరాగ్యం రూతుకుంది. అందుకే రూతు బోయాజుకు భారీగా మార్చబడ్డది. ఆత్మీయంగా యేసయ్యకు సొంతం అయిపోయింది, యేసయ్యకు జననం ఇచ్చింది. హల్లెలూయా. ఇక్కడ ఈ జననం అది కాదు, ఇది రాక్షసులు.
గొడవలు అన్నీ ఇంకా వీళ్ళే. ఆ కుటుంబం చెత్త కుటుంబం, సమాధానం ఉండదు, ఊరికే గొడవలు, అది లేదు ఇది లేదని ఏడుతూనే ఉంటారు. దేవుని నమ్ముకుని ఏం లాభం? సాక్ష్యం లేని కుటుంబాలు. ఇది సంఘంలో ఈ రెండు గుంపులు ఉన్నాయి. ఒక కుటుంబం, కొన్ని కుటుంబాలు ఇలాగుంటే కొన్ని కుటుంబాలు ఇలా ఉన్నాయి. ఏమీ లేదని ఏడుసుడే. ఎందుకు? దేవునికి నువ్వు చోటిస్తే కదా, సావాసం చోటిస్తే కదా, ఉపవాస ప్రార్థన చోటిస్తే కదా, వ్యక్తిగతంగా ఇంట్లో పోయి మోకాళ్ళ మీద ఉంటే కదా. సెల్ ఫోన్లో అంత నీ ఇష్టమేనా? నీకు వాక్యం ఎందుకు? నీకు అభిషేకం ఎందుకు? ఆత్మకూటాలు ఎందుకు? నీ ఆత్మే గొప్పది. దాస్యపు ఆత్మ మనలో ఉన్నది. ఏ ఆత్మ? ఇంకా దాస్యపు ఆత్మగా చోటిస్తున్నారు వీళ్ళు. అంటే పాపానికి దాస్యమయ్యే ఆత్మ, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వట్లే. ఇక్కడ పరిశుద్ధాత్మకు చోటు ఇచ్చారు. చప్పట్లు కొట్టండి మంచిగా. పరిశుద్ధాత్మ నడిపింపులో వీళ్ళు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రిబకా ఎవరికి భార్య అయిపోయిందమ్మా? ఇస్సాకుకి. చెప్పండి. ఇస్సాకు ఎవరమ్మా? వాగ్దాన కుమారుడు. అబ్రహాంకి ఏకైక, వయసుకు మించింది, అసాధ్యమైంది సాధ్యమైంది. అబ్రహాం ఇంట్లో దుఃఖం పోయి సంతోషం వచ్చింది. నేను చెప్తున్న శుభవార్త ప్రియులారా, పరిశుద్ధాత్మ వాగ్దానం దేవుడు సంఘానికి చేశాడు. అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. ఆత్మగల రిబకా, సౌద్యం పడేసరి గట్టిగా, ఆత్మగల ఇస్సాకు వాగ్దాన కుమారుడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి వాగ్దానం చేయబడ్డాడు. అంత్యదినం అందరి మీద ఆత్మను కుమ్మరిస్తా. ఇప్పుడు ఇస్సాకుకు భార్య అయిపోయింది అంటే ఇస్సాకు ఏలుబడిలోకి వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ ఏలుబడిలోకి రిబకమ్మ వచ్చింది. అందుకే రిబకమ్మ పవిత్రురాలు, పాపాన్ని జయించింది, నడుము కట్టబడ్డది, పాపం చేసే మనసు లేదిక, పరిశుద్ధంగా యేసులాగా ఉంటుంది, యేసులాగా ప్రత్యేకంగా ఉంటుంది. చప్పలు కొడతారు మరొకసారి. రబా రక రబాల రబా షబ రక రబాల రబా. సమస్త మహిమ యేసయ్యకే కలునుగాక. ఇది నా పాపాత్ములైన మన జీవితాల్లో మన నడుము కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానిలో కుమ్మరిస్తున్నాడు. ఇక్కడ ఆత్మ ఎంతమంది పొందుతున్నారు? ఆత్మకూటాలకి ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు? ఒక్క ఆదివారమే సావాసం, మిగతా దినాలు సావాసం వద్దు, ఆత్మకూటాలు వద్దు, ఉపవాస ప్రార్థనలు వద్దు. అందుకే ఈ దినాన మన ఇళ్ళల్లో మోయాబీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు. శాపం ఉంది మన ఇళ్ళల్లో. దేవునికి వ్యతిరేకంగా సొంత నడిపింపు ఉన్నది మన ఇళ్ళల్లో. దేవుని దీవెన లేదు, దేవుని నడిపింపు లేదు. నేను చెప్తున్న ప్రియులారా, పరిశుద్ధాత్మ అన్ని కూటాల్లో మన సావాసాలు ఉండి, ఆమెను చెప్పండి, సావాసాలు ఉండి సన్నిధికి వస్తే అన్ని కూటాల్లో పాల్గొంటూ, రెండోదిగా వ్యక్తిగతంగా ఇక్కడ ఏది నేర్పిస్తున్నా అదే మీరు ఇళ్ళల్లో వ్యక్తిగతంగా కుటుంబంగా కూడుకొని అవి ధ్యానిస్తూ మీరు అదే ప్రార్థనలో అదే నడిపింపులో ఇక్కడ నేర్చుకున్నవి మీ ఇళ్ళల్లో మీరు మీ పిల్లలు చేయగలిగితే, నేను చెప్తున్నాను, ఈ వారం అలా ప్రయత్నం చేయండి. మీరు నిత్యముగా రిబకా కుటుంబం వల్లే దీవించబడబోతున్నారు. శత్రువు గని మీరు స్వాధీనపరచుకోబోతున్నారు. మీరు అనేకులకు ఇచ్చేవారిగా దేవుడు చేయబోతున్నాడు. చిట్టీలు ఉన్నాయి, వ్యాపారం చేయలే, వాళ్ళ చేయి పట్టుకోండి, వాళ్ళ కాలు, ఇవి నెవర్ మీ కాలే పట్టుకున్నట్లు నా దేవుడు చేయబోతున్నాడు. రబా షకాబా. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. హల్లెలూయా. నా ఇష్టం, నేను ఆదివారం వస్తా అంటే ఇంకో మీరు ఇలా ఉంటారు. ఇలా అంటే వీరలా కాదు, శాపం, సొంత నడిపింపు. సొంత నడిపింపు ఇంకా దుష్టుడు ఉంటాడు. ఇక మన ఇంట్లో గొడవలు, అసమాధానాలు, అప్పులు, వ్యాపారం జరగదు, ఇక అన్నిట్లో వేదనే. మీరు సావాసాన్ని రారిక. నేను ఒక ఆదివారం వస్తా, మీతో కూటాలకు రాను, నా ఇష్టం. మీకు ఆ సమర్పణ వైరాగ్యం లేదనుకోండి, నా ఇష్టం అంటే దేవుడు కూడా ఏమంటే తెలుసా? నా ఇష్టం అంటాడు. సాల్మోన్, నా ఇష్టం, నువ్వు ఒక్కరోజు వస్తున్నా కనుక నేను కూడా నువ్వు అడిగింది నేను చెయ్యను అంటాడు దేవుడు. అంటాడా అనడా? అంటాడా అనడా? అంటాడా అనడా? అంటాడు. యేసయ్య పునరుత్థానుడై చచ్చిపోయి నేను లేస్తా అని శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు ఏం చేయాలి? మీరు గదిలో ఉండి ప్రార్థన చేయండి, కనిపెట్టండి అని ప్రభు చెప్తే వాళ్ళు ఏం చేశారు? పేతురుకు సొంత నడిపి పెద్దోడు కదా, పెద్దరికం ఎక్కువ. నేను చేపలు పట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని తింటా, సోదరు చెప్పండి సార్ గట్టిగా అని, మంచిగా నేను చేపలు పట్టుకు పోతున్నా అన్నాడు. దేవుని మాట పక్కన పెట్టాడు, ధిక్కరించాడు, ఏదో సాధిస్తాం అనుకున్నాడు. ప్రభు ఏమో
ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేస్తే సంఘాన్ని కట్టడానికి వస్తే, శాపం నుండి పాపం ప్రజలను విడిపించడానికి సంఘాన్ని కట్టడానికి వస్తే, శిష్యులుగా ఆయన చేసుకుంటే, ఈయన ఏం చేస్తున్నాడు? మంచిగా చేపలు ఫ్రై చేసుకొని మంచిగా తిన్నాం. తిండి మీద మనసు, దేవుని ఉద్దేశం మీద మనసు లేదు, దేవుని ఆశలు నెరవేరుస్తామనే మనసు లేదు. వెళ్ళాడు, తనతో పాటు ఇంకో నలుగురు తీసుకొని పోయాడు. చెడిపోయాడు కాక ఇంకో నలుగురిని చెడగొడుతున్నాడు. ప్రార్థన లేదు, ప్రార్థనలోనే తీసుకుపోయాడు. చేపలు పట్టికి పోతే రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేపని పట్టారా? ఎందుకు పట్టలే? సొంతం. కొంతమంది కదిలిస్తే, మా వ్యాపారాలు ఇంకా అప్పు తీరట్లేదయ్యా, ఇంకా వడ్డీలు పెరుగుతున్నాయ్యా, పిల్లలు ఎప్పుడు రోగాలయ్యా, సమస్యలయ్యా. ఎందుకు? నువ్వు దేవునికి వేరుగా ఉంటున్నావు. నాకు వేరుగా ఉండి మీరేమి దేవుడిచ్చాడా? మరలా ప్రభువే వెతుక్కుంటూ వచ్చి, పిల్లరా తినడానికి ఉన్నదంటే, ఏమీ లేదయ్యా, రాత్రంతా కష్టపడ్డాం. ఎందుకు లేదంటే యేసయ్య లేడు వాళ్ళకి. అప్పుడు యేసయ్య అన్నాడు, మీరు కుడివైపున వల వేయండి అనగానే, వాళ్ళు చెప్పగానే లోబడ్డారు. విస్తారమైన 153 గొప్ప చేపలు పట్టారు. నేను చెప్తున్నాను, ఇంకా మీరు సావాసం లేక, ఆత్మకూటలు రాక, ప్రార్థనలు రాక, ఇంట్లో ప్రార్థన చేయక, వ్యక్తిగతంగా లేక, ఇలాగున లోబడక, మీరు ఇంకా అలాగున ఉన్నట్లయితే, ఒక ఆదివారమే వస్తా నా ఇష్టం అంటే, ఇక మన ఇంట్లో మనల్ని ఎవ్వరు మార్చలేరు. మనల్ని ఎవ్వరు మార్చలేరు. మనకు దీవెన రాదిక, సాక్ష్యం ఉండదిక. కనుక పోయినసారి ఒక వాక్యం దేవుడు చెప్పాడు. ఏంటని చెప్పండి? ఆదివారం, జ్ఞానం గలవారు, యాకోబు జ్ఞానవంతుడు, ఏశావు ఏడ్చే టైంలో ఏశావు ఏం చేస్తున్నాడు? వాడిని చంపుతా, వాడిని కొడుతా, వాడిని అంతు చూస్తా. ఏడ్చే టైంలో తమ్ముడు ఏడుతున్నాడు, నా బుద్ధి మార్చాయా, నన్ను ఆశీర్వదించాయా అని. నాకు పరిశుద్ధ దయచేయి ప్రభా, నన్ను ప్రత్యేకంగా జీవింపచేయి, నీ వల్లే నేను మారాలి, నేను మంచి జీవితం చేయాలని నన్ను ఆశీర్వదించు, నాకు శత్రువులు ఎవరు ఉండొద్దు, నాకు మంచి భవిష్యత్తు కావాలని యాకోబు ఏడుస్తుంటే, ఏశావు ఏం చేస్తున్నాడు? యాకోబు ఏడుస్తున్నాడు. గురించి యాకోబు ఏడుస్తున్నాడు. ఏశావు ఏం చేస్తున్నాడు? నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా అని అంటున్నాడు. అసలు ఈ సమయాన్ని ఈయనేమో సరి చేసుకున్నాడు. మరి అట్లా అనుకుంటే ఈయన దగ్గర కూడా ఉన్నారు, కొట్లాడవచ్చు, 400 మందితో ఈయన కూడా కొట్లాడవచ్చు. అది దేవుని పని కాదు అని మోకరించి సరి చేసుకుంటున్నాడు, హృదయం సరి చేసుకుంటున్నాడు. కానీ ఈయన మాత్రం నీ అంత చూస్తా అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నేను చెప్తున్నాను, సావాసంలో ఇక్కడ కూడికలు జరుగుతుంటే, యూత్ మీటింగ్ జరుగుతుంటే, చెప్పండి ఒకసారి గట్టిగా, యూత్ మీటింగ్ జరుగుతూ ఉంటే, మన పనులు, మన ఫంక్షన్లు అన్నీ మనయే జరుగుతుంటే, నీకు ఎక్కడ నువ్వు దీవెన వస్తుంది? ఇక్కడ యవనస్తున్నారు ఎంతమంది మొన్న యూత్ మీటింగ్ వచ్చారు? యూత్ మీటింగ్ ఎంతమంది వచ్చారు? సుజాత ఎక్కడ పోయింది? యవనస్తురాలు కాదా? రమేష్ యవనస్తురాలు కాదా? మీరందరూ యవనస్తులు కాదా? సురేష్ యవనస్తుడు కాదా? రాజ్ కుమార్ యవనస్తుడు కాదా? యూత్ మీటింగ్ ఎక్కడ పెట్టావు? నువ్వు యవనస్తుడు కాదా? ఎక్కడ పెట్టావు? నీకు ఆశీర్వాదం వస్తుందా? సావాసన కూడికలు జరుగుతుంది, మీరు ఎక్కడ ఉన్నారు? అనిల్ ఎక్కడ ఉన్నాడు? ఇంకా జాన్ ఎక్కడ ఉన్నాడు? వజ్రం ఎక్కడ ఉంది? ప్రకాశిస్తుందా సావాసం లేకుంటే? హల్లెలూయా. ఎక్కడున్నారు? రమ్య ఎక్కడ ఉంది? సావాస కూడికలు జరుగుతుంటే ఎక్కడున్నారు? మనకి ఇష్టం వచ్చినట్టు కాదు. చెప్పండి ఒకసారి గట్టిగా. రోగి రోగాన్ని తీసుకోలేడు, గుర్తుపెట్టుకోండి, డాక్టర్ కావాలి. అర్థమైందా? పాపములో పుట్టాము, శాపం, పాప రోగాలు ఎన్నో మనలో ఉన్నాయి. ఇవి అన్ని తీసివేయటకే దేవుడు సావాసం అనేది మనకిచ్చాడు. ప్రార్థన మందిరం, సంఘం అనేది ఒకటి ఇచ్చాడు. ఉపవాస ప్రార్థన, యూత్ మీటింగు, ఆత్మకూటాలు, ఇవన్నీ ఎందుకు అనుకున్నారు మీరు? మన శాపాన్ని తొలగించుటకు. మీరు చర్చికి రాకుండా ఆయన బాగుపడతారా? ఒక విద్యార్థి స్కూల్కు వెళ్ళకుండా, టీచర్ చెప్పకుండా ఆయన విద్య నేర్చుకోగలుగుతాడా? గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి నువ్వు కూటాలకు రాకుండా, సావాస కూడికలకు పాల్గొనకుండా, నువ్వు ఇండ్లలో ఉండి నీ ఇష్టం చేస్తే, నీ పాపాన్ని ఎవరు తీసివేయలేరు, నీ గుణాన్ని మార్చలేరు, నీ శాపం పోదు, అలాగనే ఉంటాయి.
కనుక ఇకనైనా మీరు సావాసాలు ఉండి, ఆమెను చెప్పండి, అభిషేకం పొంది, ఆమెను చెప్పండి, ఆత్మ ద్వారా మీరు పాపాన్ని జయించి పరిశుద్ధ జీవితం చేసి, ఆమెను చెప్పండి, ప్రత్యేకంగా జీవించి యేసులాగా మీరు మారుదురుగాక. ఆమెను చెప్పండి. యేసయ్య అడుక్కునేవాడు కాదు, ఇచ్చే దేవుడు ఆయన. ఆయన రోగం పాలైనవాడు కాదు, రోగాలు బాగు చేసే దేవుడు ఆయన. ఆయన దయ్యం పట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడు కాదు, దయ్యాలను వెలుగొట్టే దేవుడు ఆయన. నువ్వు అలా మారు, అలా అభిషేకం పొందు. ఇంకా నేను నా వల్ల చేయనయ్యా, నా ఇష్టం వచ్చినట్టే చేస్తా, నా పిల్లలు కూడా ఇష్టం వచ్చినట్టే చర్చికి పంపిస్తా, లేదా పంపను, నేనున్నట్టే నా పిల్లలు ఉంటారంటే నువ్వు పాపంలోనే ఉంటావు, శాపంలోనే ఉంటావు. దయ్యాలు నిన్ను ఆవరిస్తాయి, రోగాలు నిన్ను ఆవరిస్తాయి, అప్పులు నిన్ను ఆవరిస్తాయి. నీకు సాక్ష్యం ఉండదు, నీ బుద్ధి మారది, నీ గుణం మారది. నీ ద్వారా 10 మంది బాగుపడరు, 10 మందికి నువ్వు అన్నం పెట్టలేవు, 10 మందికి సువార్త చేయలేవు, 10 మందిని ప్రభు తట్టు తిప్పలేవు. వేవేల తల్లికి నువ్వు ఆశకరవు, శత్రువు చేతిలో ఉంటావు, నువ్వు అడుక్కొని తింటావు, నువ్వు దేవుణ్ణి బదనాం చేస్తావు, దేవునికి విలువ లేకుండా చేస్తావు, నీ సాక్ష్యం ఉండదు. సంగమా, ఇక్కడ ఎవరైనా అలాగనే ఉంటే ఈ దినమే పశ్చాత్తాపడి సరి చేసుకుందురుగాక. ఆత్మతో నింపబడి పరిశుద్ధ జీవితం చేస్తూ, పాపం మీద జయం పొందుతూ పరిశుద్ధ జీవితం చేస్తూ ప్రభు కొరికే జీవించుదురుగాక. ఆ తీర్మానాలకు వచ్చుదురుగాక. నా దేవుడు మనందరినీ అలాగనే దీవించునుగాక. ఆమేన్ అని చెప్పండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుందురుగాక. ఆమేన్ చెప్పండి. మీరు ఏశావులాగా కాక, లోతులాగా కాకుండా, మీరు అబ్రహాం వలె, రెబెకా వలె, ఇస్సాకు వలె, యేసయ్య వలె ఉండుదురుగాక. ఆమేన్ చెప్పండి. లోతు వలె కాక, ఏషా వలె కాక, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రెబెకా లాగా మనం దీవించబడుతూ దేవునికి సొంతమవుదుముగాక. దేవుని కొరకు నిలబడుదుముగాక. దేవుని కొరకు ఆయుతమవుదుముగాక. ఆమేన్ అని చెప్పండి. అందరూ చెప్పాలి. అందరూ మోకరించి ఒక తీర్మానం చేసుకోండి. నాతో మాట్లాడిన దేవ స్తోత్రం అని చెప్తూ ఒక తీర్మానం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు బయటికి వెళ్ళకండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రబా రక రబా షంద రబా. చప్పలు కొడుతూ నాతో దేవుడు మాట్లాడారు, నా హృదయం తాకిని అన్నవారంతా దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిగా చప్పలు కొడుతూ యేసయ్యా స్తోత్రం, నాతో మాట్లాడావయ్యా అన్నవారంతా చప్పలు కొడుతూ యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. షబా రక రబాల రబంద రబ. చప్పలు కొడుతూ చప్పలు మానక స్తోత్రం చెప్తూ చెప్పండి. ఇప్పుడే నా దేవుడు అగ్నితో నింపబోతున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబోతున్నాడు, నీ శాపాన్ని దీవెనగా మార్చబోతున్నాడు, నీ వ్యతిరేకత అనుకూలంగా మార్చబోతున్నాడు. ఓ రబా షక రబాల రబంద రబ. చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ ఎవరైతే లోబడుతున్నారో, ఎవరైతే చప్పలు కొడుతున్నారో, ఎవరైతే ప్రభుని స్తుతిస్తున్నారో, ఓ బలమైన అగ్ని అభిషేకం ఆకాశం వరకు తెరవబడ్డది. కబాల రబా షబా రబా. పొందుకోండి, నింపుకోండి. హల్లెలూయా. శాపం నాకొద్దు, వ్యతిరేకత నాకొద్దు, ఓ దరిద్రం నాకొద్దు. నా యేసులాగా నిన్ను మారాలి, నేను ఆశీర్వదించబడాలి, ఆశ్చర్యకరంగా ఉండాలి. హల్లెలూయా. అలాంటి వాళ్ళతో చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. మోకాల మీద ఉండండి, మోకాల మీద ఉండండి, తల పైకెత్తండి. హల్లెలూయా. ఇంకెంతకాలం తల కింద దించుతారు? తల పైకెత్తండి. నా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, నా దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు, ఇతరు వాక్కు ద్వారా దర్శించాడు. హల్లెలూయా. కనికరించని చెప్పండి. యేసయ్యా నన్ను కనికరించని చెప్పండి. యేసయ్యా నన్ను దాటిపోకని చెప్పండి. యేసయ్యా నన్ను క్షమించని చెప్పండి. హల్లెలూయా. ఈ లోతు జీవితం నాకొద్దు ప్రభువా, ఏశావు జీవితం నాకొద్దు ప్రభువా. నాకు అబ్రహాం లాంటి జీవితం దయచేయండి, నాకు రిబెకా లాంటి జీవితం దయచేయండి, నాకు ఇస్సాకు లాంటి జీవితం దయచేయండి, నాకు నీలాంటి జీవితం దయచేయండి. అభిషేకంతో నింపుదువుగాక. ఇంకా 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 నిజంగా మీలో ఆసక్తి ఉంటే చప్పట్లు ఆగవు. నీలో మంట ఉంటే, ఆసక్తి ఉంటే మీలో చప్పట్లు ఆగవు. ఇక కొడుతూనే ఉంటారు. యేసయ్యా నన్ను కనికరించాను, చప్పట్లు కొడుతూనే ఉంటారు. ఓ రబా రక రబా శాల రబంద రబా రక రబా 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 క రబా బా రబా ల రబా క రబా బాబా బాబా. క్షమించు క్షమించు క్షమించయ్యా. ఒక్కొక్క బిడ్డను పరిశుద్ధపరచయ్యా. ఆసక్తితో నింపండి ప్రభువా, ఆసక్తితో నింపండి ప్రభువా. ఓ యేశావు ఒక్కొక్కలో నిర్మూల మగునుగాక, యేశావు ఒక్కొక్కలో నిర్మూల మగునుగాక. ఓ యాకోబు ఒక్కొక్కలో పుట్టునుగాక, ఓ రిబెకా ఒక్కొక్కలో పుట్టునుగాక. షబా రక రబంద రబంద రబా. పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక, పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. పాపం మీద జయం పొందుదురుగాక, పరిశుద్ధ జీవితం చేయుదురుగాక, ప్రత్యేక జీవితం చేయుదురుగాక. అగ్ని రగులుగాక, అగ్ని రగులుకొనుగాక. అది ఎంతో మండునుగాక, అది ఎంతో మండునుగాక, అది ఎంతో మండునుగాక. సంఘములో 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 రా బాక రా బాబా శాల రా బాబా. చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ ఓ హలే. దేవుడి కృప పోకుండా చూసుకోండి, దేవుడి కృప, దేవుడి కనుక పోకుండా చూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఓ ప్రార్థించండి.
చప్పట్లు కొట్టండి, కృప పొందండి. ఇంకా 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 సోమరిగా ఉండకండి, బద్ధకంగా ఉండకండి. దేవుని తాకిడి అనుభవించండి. ఓ రాబా షాబా రఖారాబా, ఇంకా 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 గట్టిగా గట్టిగా సమయాన్ని సత్యం చేసుకోండి. ఈ సమయాన్ని సత్యం చేసుకోండి. ముందున్న దినాలు దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా. నేను ఏశావులాగా ఉండను, నేను లోతులాగా ఉండను. నన్ను క్షమించయ్యా. సావాసానికి రాకుండా, వ్యక్తిగత ప్రార్థన చేయకుండా నా ఇష్టమే చేస్తున్నానయ్యా. అందుకే నా శాపం నాలోనే ఉన్నది ప్రభువా. నన్ను విడిపించు ప్రభువా. ఆ కట్లు తెంపండి ప్రభువా. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. నీ రక్తంతో కడగండి ప్రభువా. ఓ రాబా 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 రాబా, కృప కలునుగాక, కృప కలునుగాక. చప్పట్లు కొడుతున్న బిడ్డలకు కృప కలునుగాక. ఓ నిన్ను స్తుతిస్తూ ఆశ కలిగి అడుగుతున్న వారికి కృప కలునుగాక, కృప కలునుగాక, కృప కలునుగాక, కృప కలునుగాక. పైవారిగా ఉండుదురుగాక, నా యేసు వలె ఉండుదురుగాక, నా యేసు వలె ఉండుదురుగాక, ఓ యేసు వలె ఉండుదురుగాక, యేసు వలె వర్ధిల్లుదురుగాక. ఒక్కొక్కరు పరిశుద్ధాత్మడా, పరిశుద్ధాత్మడా రండి రండి రండి, పరిశుద్ధాత్మడా. వంకరతోలోని చక్కటి త్రోవలుగా మారుదునుగాక. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ జీవితం చేయుదురుగాక. కన్యకులుగా మారుదురుగాక, కన్యకులుగా మారుదురుగాక, కన్యకులుగా మారుదురుగాక. చక్కటి వారిగా మారుదురుగాక. హల్లెలూయా. రాలా రాబా షాబా రాకారా బాబా బాబా. ఏ పురుషుడు ఎరగని వారిగా ఉండుదురుగాక. లోకము ఏలుబడి చేయకుండా ప్రత్యేకంగా ఉండుదురుగాక. కృప 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 కృప. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాబా రాలా రాబా షందా రాబా లా రాబా. యేసుతో ఉండాలని, యేసులాగా మారాలని నా ఆశయా. నేను యేసుతో ఉండాలని, యేసులాగా మారాలని నా ఆశయా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన ఇప్పుడే, నన్ను యేసు వలె. గట్టిగా గట్టిగా, మీరు నిజంగా ఆసక్తి ఉంటే గట్టిగా పాడతారు, గట్టిగా చప్పట్లు కొడతారు. నాలో నీవు యేసయ్యా, నాలో పరిశుద్ధాత్ముడా, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం అందరు పాడండి, అందరు మీ జీవితాలు మేలు చేసుకోండి, పాడండి. కలిసి చప్పలు కొడుతూ పాడుతూ మీ జీవితాలు మేలు చేసుకోండి. మౌనంగా ఉండకండి, దిక్కులు చూడకండి, మీకు మేలు కలగదు, పాడాలి. కలిసి ఉండాలయ్యా మనం. ఆమేన్. చేతులెత్తి మంచిగా ఆమేన్, మంచిగా ఆమేన్. ప్రేమ స్వరూపి మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన నామముకు స్తోత్రం. అయోగ్యులం ప్రభా, కేవలం నీ కృప ద్వారా మేము రక్షించబడ్డాం, నీ ప్రేమ ద్వారా సమకూర్చబడ్డాం. అయ్యా, ఎన్నో మేలు చేశారయ్యా, ఎన్నో విధాలుగా ఆదరించారయ్యా. మాలో ఊరట కలగజేశారు, మా ప్రాణం తెప్పరిల్ల చేశారు. అయ్యా, మా ప్రాణాలు సేద తీర్చా, ఇంతవరకు ఎన్నో విధాలుగా ఆదరించావు. నీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు, లెక్కింపలేని వందనాలు ప్రభా. దయగల తండ్రి, నీకు స్తోత్రం. ఈ దినమిచ్చి మమ్మల్ని ఆయుష్ పొడిగించి నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు స్తోత్రం. మా సాంత్రంలోకి నడిపించావు, నీకు వందనాలు. దయగల దేవా, పాటల ద్వారా బలపరిచావు, ఆరాధన ద్వారా బలపరిచావు, సాక్ష్యాల ద్వారా బలపరిచావు, వాక్యం ద్వారా బలపరిచావు. ఈ బలం మమ్మలో స్థిరపరచండి. ఇలాగ మేము జీవించటకు మాకు సహాయం చేయండి. అయ్యా అయ్యా, ఏశావు లోతు వలె మేము ఉండక, రెబెకా వలె మేము ఉండదుముగాక. ఏశావు ఆ దినాలు లోతు సహవాసం లేకుండా, బలిపీఠాలు కట్టకుండా, తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, నీకు వందనాలు. తాను పతనమైపోయి తన కుటుంబాన్ని కూడా పతనం తీసుకొచ్చాడు తండ్రి. రెబెకా అయితే తాను నిలబడి అయ్యా అయ్యా తండ్రి, అబ్రహాముకు కోడలుగా మారి, తండ్రి నీకు స్తోత్రం. అయ్యా, నీకు వందనాలు. వేవేల ప్రజలకు తల్లిగా మారింది ప్రభా. దీవించబడి దీవెనకరంగా ఉంది ప్రభా. శత్రు మీద జయం పొంది తండ్రి నీకు స్తోత్రాలు, అనేకులకు జయమిచ్చింది ప్రభా. నీలాంటి జీవితం రెబెకమ్మ చేసింది. మేము కూడా అలాగున చేయుదుముగాక, మేము కూడా అలాగున జీవించుదుముగాక.
మేము నిలబడి మా కుటుంబాలు నిలబెట్టుకుందుముగాక, మా కుటుంబాలు నిలబడుతూ సంఘాన్ని నిలబెట్టుకుందుముగాక, ఆత్మని నిలబెట్టుకుందుముగాక, నీకు మహిమ తెచ్చుదుముగాక. మాకు సహాయం చేయమని వచ్చిన ప్రతి వారి పేరు పైన దీవించండి, అలాగున దీవించండి. ఈ వాక్యం ఎవ్వరిలో దాటిపోకుండా, దుష్టుడు ఎత్తుకుపోకుండా నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. దీవించండి అయ్యా, దీవించండి. రాలేని బిడ్డలు అనేకులు ఉన్నారు, వారు ఎందుకు రాలేదో సమస్తం ఎరిగిన దేవా, దయతో వారిని క్షమించండి అయ్యా. వారిని ఎక్కడున్నా దర్శించి అయ్యా, మరలా సంఘంలో అంటుకట్టబడి వారు వర్ధిల్లుదురుగాక, వారిని కాపాడుదువుగాక. సహాయం చేసి మహిమ పొందమని నీ హస్తాలకు అప్పగిస్తూ బిడ్డంతా క్షేమంగా ఇల్లు చేయటకు సహాయం చేయండి. విన్న మాటలు ఒక్కొక్కరిని రేపునుగాక. మరలా ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేసుకొని అయ్యా, ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాలు స్థిరపరచుకుందురుగాక, కుటుంబాల్లో పిల్లల్ని స్థిరపరచుకుందురుగాక, యజమానులకు తగిన కృప ఇచ్చుదువుగాక. అయ్యా, యజమానుల నిర్లక్ష్యం తొలగిపోవునుగాక, కుటుంబ యజమానుల నిర్లక్ష్యం తొలగిపోవునుగాక. యజమానుని యందు లక్ష్యం ఉంచి కుటుంబాలను కట్టుకుంటూ కాపాడుకుంటూ దీవించబడుటకు అయ్యా, దీవెనకర ఉంటకు సహాయం చేయమని, సంతోషంగా ఉండటకు సహాయం చేయమని మీరే పొందమని నీకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడిన తన పిల్లలందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, అందరికీ స్తోత్రం, అందరికీ స్తోత్రం.